మార్వాడీలకి అన్యాయం జరిగితే రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. మన తెలుగు వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు మనకు సపోర్ట్ చేస్తారా? ఆ స్థాయి ఉందా మనకి? ఈరోజు ఇద్దరుగా వచ్చిన వ్యక్తులు రేపు ఒక 2 years తర్వాత మొత్తం మార్కెట్ మొత్తం వాళ్ళే అయిపోతున్నారు. అది గుత్తాధిపత్యం. మనకి వేరే రాష్ట్రానికి వెళ్ళి ఆ ధైర్య శాస్త్రం మనకి ఎందుకు లేదు, వాళ్ళకి ఎందుకు ఉంది, వాళ్ళకున్న సపోర్ట్ ఏంటి, మనకు లేని సపోర్ట్ ఏంటి? మీరు రాజస్థాన్ వాళ్ళకి ధమ్కిస్తారా? నేను ఇవ్వలేనన్నా, నేనే కాదు ఎవరు ఇవ్వలేరు. మన రాష్ట్రంలో సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇవ్వలేరు అంటున్నాను. మార్వాడీలు ఏదైతే ఇక్కడ వ్యాపారుల్ని, ఇక్కడ స్థానికంగా ఉండే వ్యాపారుల పట్ల ఏదైతే వ్యవహరిస్తున్న విధానం ఏదైతే ఉందో దాని మీద కేవలం ఇప్పుడు ఏమనుకున్నారంటే అందరూ ఈ మన సికింద్రాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా మాత్రమే ఈ మార్వాడి గోబ్యాక్ అనే స్లోగం వచ్చిందని అనుకున్నారు. కానీ అది ఈ రోజుది కాదు. గత 6-7 సంవత్సరాల నుంచి లాక్డౌన్కి ముందు నుంచి కూడా ఈ మార్వాడి మీద మన నార్త్ ఇండియా వాళ్ళు తెలుగు మీద చేసే ఈ వ్యాపార రంగంలో చేసే పెత్తనాల మీద చాలామంది పోరాటం చేశారు. కేవలం మార్వాడి గోబ్యాక్ అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ మీద కాదు. ఏదంటే మార్వాడీలు వ్యాపారం చేసుకోవడం తప్పులేదు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చు, అందులో ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. కానీ ఇక్కడ ఫామ్ హౌస్లు కట్టుకొని ఇక్కడ రాజకీయ పార్టీలకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళకి ఫండింగ్ ఇచ్చుకుంటూ మన వాళ్ళు ఎవరైనా షాపులు పెడితే వాళ్ళని మొత్తం అంటే ఈ యొక్క పెత్తందారి వ్యవస్థలాగా అంటే గుత్తాధిపత్యం అంటే మార్కెట్ మొత్తం కూడా వాళ్ళే ఉండాలి అని చేసే ఏదైతే ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు అనేది తట్టుకోలేకపోతున్నారు. అది వాస్తవం కూడా. అంటే ఫ్యామిలీస్ మనం చూసుకుంటే కూడా వాళ్ళు ఒక్కరే రారు, వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకొస్తారు. మీరు ఒక యూనిటీని ఫామ్ చేసుకుంటారు. ఎట్లా చూడొచ్చు లోకల్ వాళ్ళకి ఎట్లా ఉంటాయి ఉపాధి అవకాశాలు వాళ్ళ అందరూ వచ్చేస్తే? అది వాళ్ళని వ్యాపారం చేసుకోవడం అనట్లేదు, వాళ్ళు మొత్తమే చేయాలని. ఇప్పుడు ఒక షాప్లో ఒక ఏరియాలో ఒక మార్కెట్లో మన వాళ్ళు 10 మంది వాళ్ళు ఇద్దరే ఉన్నారనుకో, ఒక 2 years తర్వాత చూస్తే మన వాళ్ళు ఒక్కరు కూడా ఉండట్లేదు. మొత్తం ఆ మార్కెట్ మొత్తం కూడా వాళ్ళు అయిపోతున్నారు. ఈరోజు ఇద్దరుగా వచ్చిన వ్యక్తులు రేపు ఒక 2 years తర్వాత మొత్తం మార్కెట్ మొత్తం వాళ్ళే అయిపోతున్నారు. అది గుత్తాధిపత్యం. ఒక మార్కెట్ మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారు. అంటే ఇక్కడికి వచ్చి మన వాళ్ళు అసలు వ్యాపార రంగంలోనే లేకుండా చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైన ప్రయత్నం. అంటే చాలా మంది ఉన్నది వాళ్ళ తెలివి అదే వ్యాపారం అని చెప్పేసి అంటున్నారు. మరి ఎట్లా? వ్యాపార తెలివి కాదు, గుత్తాధిపత్యం అనేది తప్పు. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా భారతదేశాన్ని 258 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళు వ్యాపార రంగంలోనే వచ్చాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మార్వాడీలకి అన్యాయం జరిగితే రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. మన తెలుగు వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు మనకు సపోర్ట్ చేస్తారా? ఆ స్థాయి ఉందా మనకి? లేదు. వాళ్ళు వ్యాపారం చేసుకోవద్దు అనట్లేదు, కానీ వాళ్ళు అమ్మే విధానం కావచ్చు, నకిలీ ప్రోడక్ట్ కావచ్చు, మన వాళ్ళు ఎవరు మార్కెట్లో ఉండకూడదు అనేది ఈ యొక్క ఐడియాలజీ అనేది మొత్తం ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఏదైతే ఉందో దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారో అది పూర్తిగా తప్పు కూడా. మార్కెట్లో కేవలం కాంపిటీషన్ అనే మాట ఏంటంటే మొత్తం టాప్ టు బాటం అంటే వాళ్ళకి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీ వల్ల ఇండస్ట్రీ పెట్టుకుంటున్నారు. A to Z అంటే ఒక మార్కెట్ రంగంలో ఒక ప్రోడక్ట్ A to Z వాళ్ళే సేల్ చేస్తున్నారు. ఒకరు ₹2 తక్కువగా అమ్మడం, మన వాళ్ళ మార్కెట్లో లేకుండా చేయడం, ఇది అనేది చాలా అంటే కేవలం కాంపిటీషన్ మాత్రమే కాదు, ఇక్కడ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు అంటే మార్కెట్ రూపంలో. అంటే ఇప్పుడు మన వాళ్ళు ₹10 అమ్మితే వాళ్ళు ₹2 అమ్మేస్తారు, ₹8 అమ్మేస్తారు. ఎట్లా స్ట్రాటజీ ఏంటి, బిజినెస్ స్ట్రాటజీ అనేది? అంటే అది సెకండ్ క్వాలిటీ మార్కెట్. అది సెకండ్ క్వాలిటీ. ఇప్పుడు చైనా ప్రోడక్ట్ కూడా ఎక్కువ తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు, బిల్స్ ఇవ్వట్లేదు, GST కట్టట్లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే సెకండ్ క్వాలిటీ ఇవ్వడం వల్లనే తక్కువ రేట్ ఇస్తున్నారు. కేవలం అది కూడా పూర్తిగా ఇవ్వరు. మన వాళ్ళు కాంపిటేటివ్గా ఉన్నంత కాలం ఇస్తారు. ఒకవేళ మన వాళ్ళు కాంపిటేటివ్గా అది పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సేమ్ రేట్ అమ్ముతారు. వాళ్ళు ఏమంటున్నారంటే మా మీద పడడం దీనికి మాలాగా మీరు కూడా బిజినెస్ చేసుకోండి, మా బిజినెస్ ఐడియాల ద్వారా మీరు కూడా చేసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. అదే నేను అంటుంది, వాళ్ళు ఎవరు వ్యాపారం చేసుకోదనట్లేదు, గుత్తాధిపత్యం అంటున్నాను నేను. ఇప్పుడు మన వాళ్ళు తెలుగు వాళ్ళు కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, శబరిమలలో ఉన్నారు. టిఫిన్ సెంటర్లు, మీల్స్, హోటల్స్ అన్నీ పెట్టుకుంటారు. అక్కడ మన వాళ్ళు 2-3 షాపులు ఉంటాయి. మన వాళ్ళు అక్కడ బాధితులు. మన శబరిమలలో మనకు షిరిడీలో మన వాళ్ళని హోటల్ పెట్టుకుంటే చంపేశారు, మహిళని చంపేసినా సరే అక్కడ ఎవరు రాజకీయ నాయకులు సపోర్ట్ చేయలేదు, ఎవరు వాళ్ళకి ఏ రకమైన సహాయం అందలేదు. అంటే మనం వేరే రాష్ట్రాలు వెళ్తే మన బాధితులమే, ఇక్కడ మన రాష్ట్రంలో కూడా మనమే బాధితులుగా ఉన్నాం. వేరే రాష్ట్రం వెళ్తే మన బాధితులమే, ఇక్కడ కూడా మనం బాధితులమే. ఈ గోబ్యాక్ మార్వాడి అనే ఇష్యూపై మీరు ఎట్లా స్పందిస్తారు? దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే గుత్తాధిపత్యం అనేది తప్పు. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు, కానీ మొత్తం గుత్తాధిపత్యం మొత్తం మేమే చెయ్యాలి. రెంట్లు పెంచుకుంటూ అంటే ఏదైతే షాపులు రెంట్లు ఉంటాయో వాటిని పెంచేస్తారన్నమాట. మన వాళ్ళ షాపులకి మన ఓనర్లతో మాట్లాడి వాళ్ళు రెంట్లు పెంచేసి వాళ్ళ మనుషులు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. టోటల్గా మార్కెట్ మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అది అనేది పూర్తిగా తప్పు. సొల్యూషన్ అనేది ప్రభుత్వం 2 వర్గాలతో చర్చలు జరిపించాలి. అంటే వాళ్ళని వ్యతిరేకించడం లేదు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది తప్పు. మార్వాడీస్ ఇక్కడికి వచ్చేసి వాళ్ళే బిజినెస్ పెట్టేసి విల్లాలు కొనేసి వాళ్ళే డెవలప్ అయిపోతున్నారు బాగా అని చెప్పేసి అన్నారు. లోకల్ వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అదే అన్నాను, ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈరోజు పటంచెర్లో ఫామ్ హౌస్ ఉంది, పటంచెర్ అవతల ఫామ్ హౌస్ ఉన్నాయి. మన వాళ్ళకి ఫామ్ హౌస్లు ఉన్నాయా?
మన వాళ్ళు ఎవరైనా మన కేరళ శబరిమల అక్కడికి వెళ్ళి ఫామ్ హౌస్లు కట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మన వాళ్ళు వ్యాపారం, మన వాళ్ళు అందరూ బాధితులుగా ఉంటారు, వ్యాపారం చేసుకుంటారు, లాకేసుకొని వాళ్ళు ఉంటారు. ఆ స్థాయిలో ఉన్నారు అంటే ఇక్కడ ఏ రకమైన దోపిడీ జరుగుతుంది, సిండికేట్ మార్కెటింగ్ జరుగుతుంది, మార్కెట్ మొత్తం సిండికేట్ అవుతుంది, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే అవుతుంది. కేవలం ఇక్కడ తెలంగాణలో అనట్లేదు, ఇప్పుడు విశాఖపట్నంలో ఉంది పూర్ణ మార్కెట్లో కూడా వాళ్ళు కూర్చున్నారు, విశాఖపట్నం పూర్ణ మార్కెట్లో కూడా మారువేళ్ళు కూర్చున్నారు, విజయనగరం, శ్రీకాకుళం మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మారువేళ్ళు వచ్చి కూర్చున్నారు. నేనేమంటే వ్యాపారం చేయొద్దన్న, వ్యాపారం కోసం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు. అక్కడ యొక్క ప్రజల్ని హింసించేయడం, అక్కడ ప్రజల్ని వ్యాపారం చేయకుండా చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా తప్పది. ఈ మధ్య మార్వాడీలు అంటే లోకల్ వాళ్ళ మీద దాడి ఎక్కువైపోయింది. వాళ్ళు కొంచెం రువాబు మాట్లాడుతున్నారు, రువాబు చేస్తున్నారు లోకల్ వాళ్ళ మీద మార్వాడీస్ అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు జరుగుతున్నాయి, వీడియోస్ కూడా బయటకు వచ్చాయి మనకి. సో ఎట్లా చూడొచ్చు? దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తాం. దాడి చేయడం అనేది చాలా తప్పు. ఒక రాష్ట్రానికి వెళ్ళి మన వాళ్ళని చంపేస్తే కూడా మన వాళ్ళు దాడి చేయలేదు, మన వాళ్ళ సంఘాల అసోసియేషన్ ఉండి కూడా. ఈరోజు చిన్న అంటే ఒక మార్కెట్లో జరిగిన ఇష్యూ మీద మన వాళ్ళ మీద దాడి చేశారంటే వాళ్ళ పెత్తనం ఆధిపత్యం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాపారాలు ఎందుకంటే వాళ్ళ ధైర్యం ఉంది, ఇప్పుడు రాజకీయ పార్టీల సపోర్ట్ ఉంది, ఫండింగ్ ఇస్తున్నారు, ఈ రకమైన అంతా వాళ్ళకి గ్రిప్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా దాడి చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత ఏ రకంగా స్థిరపడ్డారు అనేది మనం ఆలోచించుకోవచ్చు. ఒక రకంగా మాదిగలత గారు కానీ అండ్ బండి సంజయ్ గారు కానీ ఇలా వాళ్ళు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు, అది వీళ్ళకి కొన్ని లోకల్ నచ్చట్లా తెలంగాణ పీపుల్స్కి. ఎట్లా చూడొచ్చు? ఇది మతానికి సంబంధించిన అంశం కాదు, ఇది ఒక సామాజిక పరమైన అంశం, ఇది మతం పరమైన అంశం కాదు. ఇప్పుడు హిందువులు ఎవరు మార్వాడీలు హిందుత్వ ఐడియాలజీ బాగా ఉంటుంది, వాళ్ళు ఆ కల్చర్ని డెవలప్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలి అని కోణం కాదు. ఇది సామాజిక పరమైన అంశం. ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అన్ని విషయాల్లోనే వాళ్ళ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. కేవలం వాళ్ళు హిందువులు అంటే మరి ఆపోజిట్ కూర్చున్న మన తెలుగు వాళ్ళు కూడా హిందువులే కదా. ఇప్పుడు మార్వాడీలకు ఆపోజిట్లో కూర్చున్న నష్టపోయిన వ్యాపారులు ఉన్నారు, వాళ్ళందరూ హిందువులే. కాబట్టి ఏదైతే దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు, ఏదైతే ఆ సామాజిక కోణం, ఇది సామాజిక కోణం కాబట్టి ఖచ్చితంగా సామాజిక కోణంగా చూడాలి. కొంతమంది రాజకీయ హస్తం ఉంది కావాలంటే దీన్ని గో బ్యాక్ మార్వాడి అని నిన్నదాన్ని లేపుతున్నారు, రాజకీయ హస్తం ఉంది అంటున్నారు, ఏమని చెప్తారు? సరే, ఒకవేళ నిజంగా రాజకీయ హస్తమే ఉంది అనుకోండి, కానీ దీన్ని ఆ కోణంలో చూడడానికి లేదంటున్నాను నేను. ఇది వాస్తవా కాదా గమనించమంటున్నాను. రాజకీయ కోణం ఉందని అందరూ అంటున్నారు. ఒకవేళ ఉందే అనుకో, ఇక్కడ నిజంగా వాస్తవ కోణం ఉందా లేదా గమనించమన్నాను. నిజంగా వ్యాపారులు నష్టపోతున్నారా లేదా, నిజంగా తెలంగాణ ప్రజలు వ్యాపారంలో అంటే షాపుల పరంగా మన వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఉండట్లేదు, అలా జరుగుతుందా లేదా అని చూడాలి. నిజంగా రాజకీయ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ రాజకీయ కోణం ఉందని చెప్పొచ్చు, ఎవరైనా చెప్పేయచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది అన్యాయమా కాదా, ఇక్కడ జరుగుతుంది దోపిడీ కాదా, సిండికేట్ వ్యవస్థ ఉందా లేదా, ఈ అంశం మీద ఆలోచించాలి. సో కొంతమంది తెలంగాణ వాళ్ళు తెలుసో మాట్లాడుతున్నారు, అంటే ఎందుకు పనికిమాలిన ఇష్యూని మీరు రేజ్ చేస్తున్నారు ఎందుకు అని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది పనికిమాలిన విషయం అని ఎప్పుడు అనొద్దు, ఎందుకంటే మార్కెట్లో కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది మార్కెట్లో కూర్చుంటే ఇది నిజమా కాదని తెలుస్తుంది. మనం ఎక్కడో ఉండి చెప్తే కాదు, మార్కెట్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ని. ఇద్దరుగా ఉన్నవాళ్ళు 10 మంది వస్తున్నారు, ఇద్దరు పెట్టిన షాపుల తర్వాత మళ్ళీ 15 మంది అవుతున్నారు, మొత్తం మార్కెట్ అంతా ఇది అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది ఏదో చెప్తున్నారంటే వాళ్ళకి అక్కడ ఈ యొక్క వ్యాపార రంగంలో వాళ్ళు జరుగుతున్న దోపిడీ మీద వాళ్ళకి అవగాహన లేక చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మార్వాడి గోపేక్ అనే నినాదం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇది ఈ రోజు నుంచి కాదు, కేవలం సికింద్రాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ మీద కాదు, గత 7-8 సంవత్సరాలు నడుస్తుంది. ఎలక్షన్స్ ముందు కూడా ప్రెస్ క్లబ్లో ఎన్నో మీటింగ్లు పెట్టారు, నార్త్ ఇండియా వాళ్ళు తెలుగు వాళ్ళ మీద ఆధిపత్యం చేస్తున్నారు వ్యాపార రంగంలో అని చెప్పి. ఈ ఎలక్షన్స్ ముందు కూడా మన ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడితే మేము వెళ్ళాము. ఇది మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా క్యాబ్ డ్రైవర్స్ మొత్తం వాళ్ళకి వెండర్స్ అంతా కూడా వాళ్ళకే వెండర్స్. ఇప్పుడు కారు వెండర్స్ ఉంటారు కదా, కారు వెండర్స్ మొత్తం నార్త్ వాళ్ళకే, తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు. తెలుగు వాళ్ళు మళ్ళీ వాళ్ళు పెట్టిన కార్ల మీద మన వాళ్ళు డ్రైవర్లు చేస్తారు. అంటే మొత్తం హైదరాబాద్ మార్కెట్ మొత్తం కూడా నార్త్ వాళ్ళ చేతుల్లోనూ మార్వాడి చేతుల మీద ఉంది. ఇక్కడ ప్రజలు వ్యాపారం చేసే అవకాశాలు లేవు. ఒకవేళ ఎవరైనా మనలాంటి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పెడితే కూడా వాళ్ళు నిలబడినవ్వకుండా చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే తెలంగాణ వాళ్ళకి వ్యాపారం చేత కాదు, వాళ్ళు తాగి తిని పడుకుంటారు, వాళ్ళు వీళ్ళు వచ్చి వ్యాపారం చేస్తారో చూడలేకపోతున్నారు, వీళ్ళని చూసి వ్యాపారం నేర్చుకోండి మీరు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది తప్పది, అది పూర్తిగా తప్పు. నేను పనిచేశాను, కొంతమంది ఎవరైనా 1% మన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ కూడా అలాగుంటారు. కానీ కేవలం మేమే చేయగలుగుతాం వ్యాపారం, వాళ్ళు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు వెనకాతలా చేసే ఇదంతా కూడా బయట ప్రపంచానికి తెలియదు, ఆ వ్యాపార రంగంలో కూర్చున్న వాళ్ళు తెలుస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా తప్పది. తెలంగాణ వాళ్ళు పని చేయరు లేకపోతే ఇలా పడుకుంటారు అనేది పూర్తిగా తప్పది, చాలా తప్పది. అలా అనకూడదు. ఈ రాష్ట్రానికి వచ్చి మనం వ్యాపారం చేసుకునే వ్యక్తిని, ఆ రాష్ట్ర సంస్కృతిని సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి. కొంతమంది మార్వాడీలు ఈ ఇష్యూపై కొంతమంది ఫోన్లు చేసినట్టు ధమకీలు ఇస్తున్నారు, తిట్టుకుంటున్నారు, బూతులు మాట్లాడుకుంటున్నారు. ఎట్లా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అదే అంటున్నాను, వాళ్ళ యొక్క ధైర్యాన్ని వాళ్ళ యొక్క ధైర్య సాహసాన్ని మనం గమనించాలి. మనకి వేరే రాష్ట్రానికి వెళ్ళి ఆ ధైర్య సాహసం మనకి ఎందుకు లేదు, వాళ్ళకి ఎందుకు ఉంది, వాళ్ళకున్న సపోర్ట్ ఏంటి, మనకు లేని సపోర్ట్ ఏంటి, చేయనివ్వరు.
నేను రాజస్థాన్ 3 సార్లు వెళ్ళాను. మీరు రాజస్థాన్ వాళ్ళు ధమ్కిస్తారా? నేను ఇవ్వలేనన్నా, నేనే కాదు ఎవరు ఇవ్వలేరు. మన రాష్ట్రంలో సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇవ్వలేరు అంటున్నాను. ఎందుకంటే అంత వాళ్ళు ఇంత వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాం మనం. అంటే మనం వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాము. మనం గవర్నమెంట్ జాబ్స్ రాయడానికి మనం వేరే స్టేట్ వెళ్తే ట్రైన్లో దిగిన వెంటనే అడుగుతారు ఏ స్టేట్ దేనికి వచ్చాను, కైకు ఆయా ఇద్దరు అంటారు. జాబ్ మన గవర్నమెంట్ జాబ్ నేను ఆటో కూడా మనకి ఇవ్వరు. ఆటోలో కూడా మనల్ని ఎక్కించుకోరు. రాజస్థాన్లోకి వెళ్ళి మనం టీ తాగామనుకో ఎందుకు వచ్చామని అడుగుతారు, కైకు ఆయా అంటారు. మొత్తం అక్కడే నీ టీ షాప్లోనే మొత్తం ఎంక్వైరీ. నువ్వు వ్యాపారం చేయడం తర్వాత సంగతి, అక్కడ ఇల్లు కట్టుకోవడం తర్వాత సంగతి. అక్కడ టీ షాప్లోనే నీకు మొత్తం క్రాస్ ఎగ్జామినేషన్ చేసేస్తారు. అంటే వాళ్ళకి అంత స్వేచ్ఛ ఇచ్చాం మనం. ఎంత స్వేచ్ఛ ఇచ్చాం, మన మీద దాడి చేసి మన రాజకీయ వ్యవస్థను కూడా మనం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి మనం ఇచ్చాం.